దళపతి, తప్పు దళపతి. మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు. దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి. నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా? నువ్వు నాకు మళ్ళీనే. వియర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం, హాస్పిటల్ కడదాం, ఊరూరా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను. ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను. నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా 2 బిడ్డల్ని బలి ఇచ్చావు. యా, ఇట్ వాస్ స్పాన్సర్డ్ బై మీ. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యూ మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యూన్ గా చెప్తున్నాను. నిన్ను గాని, నీ వైఫ్ను గాని, నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను. మెసప్ అయ్యి. ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్ ఎర్రర్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడుకు భార్గవ్. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ హర్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నావు. అది ఎవ్వడి వల్ల కాదు. ఆ నిజం 1కి 2గా నీ కళ్ళ ముందుకొస్తుంది. ఇంట్రెస్టింగ్. రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు ఏదో ఒక రోజు ఆకాశాన్ని అందుకుంటాయి. సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. 2 బిడ్డల్ని దత్తత చేసుకున్నాను. ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను. శిష్యుడయ్యాడు. గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయభాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయ్లో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆ ఆనందం కోసమే మీ కాళ్ళ ముందు ఇలా పడున్నాను. పుణ్యం ఏదైనా నీకే దక్కాలి, పాపం ఏదైనా నాకే చెందాలని నీకు దూరంగా ఉండిపోయాను. విజయ్, పోలీసులమ్మా. రండి సార్, రండి. అడుగు, అతనే విజయ్. మీరు వాణ్ణి ఎప్పటికీ పట్టుకోలేరు. సార్, ఈయన గారి కళ్ళు కనపడవనుకుంటాను సార్. మనకంట అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా? కంగ్రాచులేషన్స్ సార్, విజయ్ని అరెస్ట్ చేశారు. సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ గుడ్. శేష, విజయ్ నేను చూసుకుంటాను. ఆ భాగం నువ్వు చూసుకో. భార్గవ్, ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్. నీకు సపోర్ట్గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. ఈ విత్డ్రాల్ లెటర్లో సంతకం చేయి. మేక్ ఇట్ సింపుల్ మ్యాన్.
అను ఏందన్న నువ్వు అనేదే? ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చిందే? ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే, సంతకం ఎడతాడా లేదో చూద్దాం. ఎట్లేదనుకో చేయి కట్ చేసి నీ వెనక మళ్ళీ వచ్చేస్తాం. మేక్ ఇట్ క్విక్. ఇంకో 20 నిమిషాలు విజయ్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు సార్. డీసీ వెంకటేశ్వర వస్తారు సార్. కొంచెం త్వరగా వెళ్ళి మాట్లాడరండి సార్. ఆశలే సార్. కోర్టుకు తీసుకెళ్ళి రెడీ చేసావా? రే విజయ్, 30 సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు. నా కళ్ళలు చెరిపేస్తానని వాడన్న 8 గంటల్లో నా చేతులు ఆకాశాన్ని అందుకుంటాయి. వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను. తిరిగి మళ్ళీ అదే మొహంతో. డానీ బంగారం, ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు అనుకో, 2గా తిరిగి వస్తుంది. విజయ్ భార్గవ్. భార్గవ్ విజయ్. విజయ్, పోలీసులమ్మా. ఇప్పుడు శేష క్లినిక్ లో. ఓ, కుర్ర విలన్ అక్కడికి పోయాడా? ఏంటమ్మా నువ్వు చిన్న పిల్లని ఒంటరిగా పంపావు? ముందు ఫోన్ కొట్టు. నేనన్నా 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్లోకి దిగుతాను. ఆడు పంచ్ కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు. చెప్పండి అంకుల్. శేష ఎక్కడున్నా? భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను. రేయ్, అక్కడున్నది విజయ్ కాదరా, భార్గవ్. పిచ్చాడా? టెన్షన్లో వాక్కు కరెక్ట్గా చెప్పు.